కోరికలు మాకేం సంపాదించాలి, దేనికోసం సంపాదించాలి? నియమాలు లేకుండా భక్తి లేకుండా చేస్తున్నారు. పూర్తిగా నియమాలే ఉండవు మా వాళ్ళ దగ్గర. జాగ్రత్త సుమా, మనం వచ్చింది అసలు దేనికోసం వచ్చాం. అదేవిధంగా మనం కూడా ఆంజనేయ స్వామి అని తన హృదయంలో నింపుకోవాలనే సంకల్పంతోనే రామ 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 సీత అని భావోద్వేగానికి గురవుతున్నారు బాగా. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హనుమాన్ ఉపాసకులు, శ్రీ గీతామందిర ఆశ్రమ పీఠాధిపతులు, తిరుపతి మరియు మణికాంత ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆస్థాన పీఠాధిపతులు శ్రీ శ్రీ పుండరీక వరదానంద స్వామి వారి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీ ఆధ్వర్యంలో మీ పీఠంలో జరిగే మీ పీఠ యొక్క విశిష్టతను ఒకసారి తెలియచేయరా? అట్లమ్మా, మేము ఒక చిన్న కుగ్రామంలో జన్మించాం. తల్లిదండ్రి కూడా హనుమాన్ ఉపాసకులు. మేము ఏర్పేడు వ్యాసాశ్రమ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేసుకొని అక్కడి నుండి ఈ యొక్క హనుమత్ దీక్షను స్వీకరించి అక్కడ తిరుమలలో జబాలి పక్కన గోగర్భ క్షేత్రంలో వ్యాసాశ్రమం సంబంధించిన ఆశ్రమం ఉండేది. అక్కడ మలయాళ స్వామి దగ్గర నేను ఈ యొక్క ఆంజనేయ స్వామి ఉపాసన దీక్ష తీసుకుని లోక ప్రచారం, మనం జన్మించడానికి కారణం ఉండాలి. ప్రతి మానవుడు జన్మిస్తున్నాడు, జన్మించడానికి కారణం ఉండాలి కదా. సరే జన్మించాము, సరే పిల్లల కోసం చేసాము, వాహనాలు కొన్నాం, బిల్డింగ్లు కొన్నాం, అనేక కొన్నాం. అసలు దేనికోసం జన్మించావు అనే కారణంతో మేమేమనుకున్నామంటే ఎప్పుడైనా సరే శరీరం వెళ్ళిపోతాం, వాస్తవం. జన్మించిన తర్వాత వెళ్ళిపోవడం వాస్తవం కదా. ఇప్పుడు ఇంతవరకు మాకు పాత రక్షణ తెలియదు, పాత రక్షణ వేయలేదు, ఈ ఉంగరాలు లేదు, బంగారాలు లేదు, గడియారం లేదు, మాకేమి సెల్ ఫోన్లో అసలు పూర్తిగా అసలు తెలియదు. ఎందుకోసం తీసుకోలేదు? ప్రతి ఒక్క వస్తువు కూడా నశించిపోయే వస్తువులే కదా. ఏదైనా శాశ్వతంగా ఉన్నదా? లేదు. కాబట్టి ఏదైనా ఎప్పుడైనా సరే శరీరం వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పుట్టిన దానికి ఒక సార్థకమైన పని చేయాలని చెప్పి ఇప్పుడే మేము ఇక్కడ ఉపదేశం చేసుకొని ఒక ఆంజనేయ స్వామి హనుమాన్ మన పీఠంలో అక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి అక్కడ చుట్టుపక్కల గ్రామంలో అనేక రకాలైనటువంటి దీంతో ఉన్నారు. పాపం పగులంతా కష్టపడతారు, సాయంత్రం తాగుతారు. పాపం దేవాలయం లేదు, కట్టుకునే ఇది కూడా లేదు, భక్తి లేదు. భక్తి ఉంటే ఇదన్నీ ఉండదు కదా, భక్తి లేకపోతే ఇట్లా ఉంటుంది. అప్పుడు వాళ్ళకంతా ఆంజనేయ స్వామి యొక్క దీక్షను స్వీకరించి ఆ గ్రామంలో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి మీరంతా తాగుడు మానేయండి, మంచి మార్గంలో ఎన్నుకోండి, దేవాలయం లేని గ్రామాల్లో కూడా వాళ్ళకి దీక్ష ఇచ్చి దీక్ష ద్వారా అక్కడ దేవాలయం నిర్మించి వాళ్ళకంతా ఇరుముడు కట్టించి వాళ్ళకి ఉన్న అలవాటును దూరం చేసి ఎప్పుడు కూడా మేము ఒక మాట్లాడతాం, దీక్ష తీస్తాం కదా, దీక్ష ఇచ్చిన తర్వాత మాకు ఇది గురుదక్షిణం అంటాం. వాళ్ళ గురుదక్షిణ ఏంటి? మీలో ఉన్న అలవాటును ఒకసారి దూరం చేసేయమని చెప్తాం, వరంగా అడుగుతాం. అట్లే వాళ్ళు కూడా చాలా ఊర్లు అనేక గ్రామాలు తిరిగాం. తమిళనాడులో మొత్తం చాలా చోట్ల అంటే ఉన్నది రికార్డ్స్ అంతా ఉన్నాయి, మీకు చెప్తున్న విషయంలో. అక్కడంతా వెళ్ళి దీక్ష ఇచ్చి అక్కడంతా అనేక రకాలైనటువంటి ఉన్న వాళ్ళ మనస్తత్వాలను మార్చి అందరూ కూడా మంచి మార్గంలో ఉండాలి. ఏదైనా సరే భగవంతుడు హనుమంతుడు సాక్షి ఎత్ర రఘునాథ్. మన జిఎస్ స్వామి వారు విజయవాడలో ఒక మహానగరంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఓపెనింగ్కి వచ్చారు. అప్పుడు మేము వారిని కలవడం జరిగింది. అప్పుడు మాతో వారు అప్పుడు ఒక శ్లోకం చెప్పారు, ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి ఎక్కడ ఉన్నారు ఆయన? ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడంతా కూడా అంజలి ఘటిస్తుందని చెప్పి వారు జిఆర్ స్వామి చెప్పడం జరిగింది. ఇవ్వదు దాన్ని గుర్తు చేసి ఎప్పుడు 91లో మేము ఉన్నాం, 91లో జరిగిన విషయంలో మేము చెప్తున్నాం. సరే అప్పటి నుంచి వారితో కూడా మేము అప్పుడు కలవడం జరిగింది. వారు కూడా ఆశీర్వాదం చేశారు. తర్వాత మేమేమనుకున్నామంటే ఎప్పుడైనా సరే శరీరం వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఒక ఆశ్రమాన్ని తరింపజేసి చుట్టుపక్కల తిరిగాం. తెలంగాణ, మహారాష్ట్ర యొక్క నిర్మల్, బోధన, కాళేశ్వరం, ఆదిలాబాద్, ప్రతి కరీంనగర్, సిద్దిపేట, కొండగట్టు ఇవన్నీ కూడా తిరిగి దీక్షలను చేసి కొండగట్టులో కూడా 108 ఉండాలతో మహాయాగ క్రతువు చేయడం జరిగింది దీక్ష ద్వారా. అట్లే మన తాడుబందు హనుమాన్ టెంపుల్ తీసుకుంటే తాడుబందులో కూడా విశేషంగా ఎప్పుడు 91లో తాడుబందులో కూడా మేము రావడం, అక్కడ కళ్యాణ మండపంలో వాళ్ళది కూడా ఆశ్రమానికి సంబంధించి దేవాలయం సంబంధించిన దాంట్లో అభిషేకాలు, హోమాలు, క్రతువులు. అక్కడ చాలీసా అంటే ఒక తాడుబంది చాలీసా, హనుమాన్ చాలీసా ఏమో చూసారా మీరు? తాడుబందు చాలీసులో చాలా చక్కగా పడతాడు. అందువల్ల మనం కూడా చాలీసా ఒకసారి మీకు చెప్తాను ఏంటంటే, జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతి లోకవు జాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ ఉపజరంగి కుమదండి వారా సుమతికే సంగి పవనతనయ సంకటహరణ మంగళమూర్తి రామలకం సీతా సైత హృదయవస్పురు. అంటే క్లుప్తంగా మేము చెప్పాం, అందరూ పొడుగు ఎక్కువకుంటుంది కదా. అందువల్ల సరే వారిని ఒకసారి మనం స్మరించుకొని, ఆయన రామబంటూ తన రామునే హృదయం నింపుకున్నటువంటి వాడు హనుమంతుడు, అవునా కదా.
అందువల్ల రామదూత ఎక్కడ ఆయనకు ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే పలకడు, రామదూత అంటే పలుకుతాడు. అంటే రాముడు వాడి బంటు కదా. అవును. కాబట్టి ఆయన యొక్క దీక్షను ముమ్మరంగా ఎక్కడ చూసి ఇవాళ చూస్తుంటే కలియుగ బ్రహ్మ నెక్స్ట్ రాబోయే బ్రహ్మ ఆయనే, హనుమంతుడే. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ శూన్యం అయిపోతుంది, మళ్ళీ జలమయం అయిపోతుంది. తర్వాత రాబోయే బ్రహ్మగా, కలియుగ బ్రహ్మగా ఆయన రాబోతాడు అని మనకు శాస్త్రం చెప్తుంది. అదే కాకుండా చారోయుగ ప్రతాపతు మహారా హైపరసిద్ధి జగతు 4 యుగాల నుంచి ఉన్నారని హనుమంతుడు అంటున్నారు. చారోయుగ ప్రతాపతు మహారా హైపరసిద్ధి జగతి ఉజియరా అని మన చాలీసులను చెప్పడం జరిగింది. అట్లే ఒకప్పుడు సీతమ్మ వారు ఆంజనేయ స్వామి వారు ఏం చేశారంటే, సరే మామూలు ఉన్న సమయంలో శనేశ్వర భగవానుడు అడిగినాడు. శనేశ్వరుడు హనుమంత నేను పట్టాలయ్యా అన్నాడు. అప్పుడు ఈయన సామాన్యుడా, నవవ్యాకరణ పండితుడు కదా, అన్ని వ్యాకరణాలు చదివినటువంటి వాడు కాబట్టి ఆయన అన్ని తెలుసు, ఏం చేయాలో ఏం మాట్లాడాలి. ఇప్పుడు మేము మాట్లాడుతున్న కొన్ని అన్న అనేక అపసరాలు వస్తుంటాయి, అయినా స్పష్టంగా తెలియని హనుమంతుడు ఒకటే అంటున్నారు. కాబట్టి అప్పుడు చెప్పడం ఆలస్యం. హనుమంతుడు ఏం సామాన్యుడా, అయ్యో ఎవడవే పట్టు అన్నారు. ఎవరిని అన్నారు? శని భగవాన్ అన్నారు. సరే వెంటనే వెళ్ళి ఈయనేం చేశారు, శనేశ్వరుడు పట్టడం వెంటనే వెళ్ళి శిరస్సు పైన కూర్చున్నాడు. ఎవరు శిరస్సు పైన కూర్చున్నాడు? ఆంజనేయ స్వామి శిరస్సు పైన. ఎప్పుడు కూడా ఎవరు కూడా ముందు కూడా శని గ్రహం ఇదవుతుందంటే శిరోభారంతో స్టార్ట్ అవుతుంది అనమాట, తలనొప్పితోనే ఇక్కడే ముందు ప్రారంభం. ఎప్పుడైతే అక్కడ శనేశ్వర భగవానుడు కూర్చున్నాడో వెంటనే ఆంజనేయ స్వామి ఏం చేసినాడు, ఆయన యొక్క ఆ జ్ఞానంతో ఆ యొక్క సంజీవి పర్వతాన్ని తీసే తన శిరస్సు పైన పెట్టాడు. శిరస్సు పైన పెట్టి ఏం చేస్తున్నాడు, రామ 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 సీత రామ 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 సీత అని స్వామి చెప్పని సమయంలో నలిగిపోతున్నాడు. శనేశ్వర వదిలేవయ్యా నన్ను వదిలే అంటున్నాడు. అప్పుడు నేను చెప్పలేదు, నువ్వే కదా పట్టుకుంటున్నావు అని చెప్పడంతో అప్పుడు వరం తీసుకుంటాడు. స్వామి, నీ యొక్క నామం ఎక్కడ జరుగుతుందో, నీ యొక్క ఆలయాలు ఎక్కడ జరుగుతుందో, నీ యొక్క సింధూరం ఎవరు పెట్టుకుంటారో అక్కడంతా కూడా నేను రాను అని ఈయన శనేశ్వరుడు వర్ణించాడు. అందుకే శనేశ్వరుడు ఇదైనప్పుడు ఏం చేస్తాము, అరే ఆంజనేయ స్వామి ప్రదర్శన చేయమంటాం, గాలి గిలి పెట్టినా కూడా ఆంజనేయ స్వామి ప్రదర్శన చేయమంటాం. కాబట్టి హనుమంతుడు అంటే సామాన్య విషయం కాదు, దాన్ని తలుచుకుంటే గర్భాలు కలుగుతుంది మాకు. ఏమో అవును కాదు, తలుచుకుంటే మాకు దుఃఖం వచ్చేస్తుంది. రామచంద్ర ప్రభు దగ్గర సేవ చేసి లంకాపురి వెళ్ళి ఎంత కష్టపడ్డాడు ఆయన. అతడు హనుమంతుడు ఇవాళ ఎక్కడ చూసినా హనుమాన్ చాలీసా ప్రారంభం ఎక్కడ లోకంతా జరుగుతుంది. మొట్టమొదటి మేము ఏం చేసినట్టే ఆశ్రమంలో జరిగే విషయాలు మేము కొన్ని విషయాలు చెప్పేస్తాం. అక్కడ మహాలక్ష్మి వారిని ప్రతిష్ఠ చేసాం, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసాం, పరివార దేవతలను ప్రతిష్ఠ చేసుకొని ప్రతిరోజు నిత్య కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం అభిషేకం ఎట్లయితే తిరుమల క్షేత్రం జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున ఉదయం అభిషేకం స్వామికి నవ పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. ఆంజనేయ స్వామి కానీ అందరికీ పరివార దేవతలకు. అప్పుడు అలంకారము, హోమం, మహాయాగం చేసుకొని పూర్ణాహుతి చేసి తర్వాత మధ్యాహ్నం మహాభోజనం ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం కూడా మన ఆశ్రమం చేయడం జరుగుతుంది. తదుపరి ఏం చేస్తున్నాం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు ఒక ఏర్పాటు చేశారు. మాకు ప్రతి పౌర్ణమికి హరికథకు ఒక 4 ఉచితంగా పంపిస్తున్నారు మన ఆశ్రమానికి. వాళ్ళు వచ్చి హరికథ నాదనిదాన కార్యక్రమం పూర్తి చేస్తారు. చేసిన తర్వాత సాయంత్రం ఉంజిల్ సేవ, పెరుమాళ్ళని శ్రీదేవి బుద్ధి ఉంటారు, అమ్మవారు ఉంటారు, మహాలక్ష్మి ఉన్నారు, పెరుమాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు అలంకరించి ఉంజిల్ సేవ చేయడం. తర్వాత సత్యనారాయణ స్వామి ఎవరి పౌర్ణమి పూర్తి చేస్తున్నారు. దీనికి మాత్రం ఉభయదాతలు ఉంటారు. దీనికి వాళ్ళు ఉదయం అభిషేకానికి ఖర్చులకు, మధ్యాహ్నం అన్నదానం సపరేట్ అనమాట. అట్లా చేస్తూ ఈ కార్యక్రమాన్ని అక్కడ ఆశ్రమం పూర్తి చేసుకుని అక్కడి నుంచి హనుమదీక్ష అంటే మేము ఎందుకు చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి ఇదే మాకు, వేరే మాకు ఎవరు లేదు, మనకు హనుమంతుడే దిక్కు. ఎట్లయితే రామచంద్ర ప్రభువును తన హృదయంలో నింపుకున్నాడో అదేవిధంగా మనం కూడా ఆంజనేయ స్వామిని తన హృదయంలో నింపుకోవాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు తలపెట్టి అన్ని గ్రామాల్లో తిరిగాం. ఎన్ని గ్రామాలు తిరిగాం లెక్కలేదు. తెలంగాణ, మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, కర్ణాటక ఆంజనేయ స్వామి యొక్క దీక్షలు చేస్తూ ఎప్పుడైనా శరీరం వెళ్ళిపోయేది. కాబట్టి ముందు జాగ్రత్త పడు సుమా, ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో మీకు ఉన్న అలవాటు దూరం చేసుకోవాలి, మన సనాతన ధర్మాన్ని పెంపొందింప చేయాలి అనే సంకల్పంతోనే ఈ యొక్క దీన్ని చేస్తూ ఈ మధ్యకాలంలోనే మేము విజయవాడలో మహానగరంలో మణికంఠ ఆశ్రమం చేసి ఇక్కడ ఆశ్రమాన్ని రవి గారు అనే ఒక డాక్టర్ ఉండేవారు, వారి దగ్గర మాకు ఆశ్రమాన్ని ఒక ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో యజ్ఞ క్రతువులు, హనుమాన్ చాలీసా ప్రోగ్రాము ఇవన్నీ కూడా చేస్తూ సరే మొత్తం ఒకసారి తాడుబంధు అంతా తిరిగాం కదా. మొత్తం చిన్నప్పుడు మొత్తం తిరిగాం. ఎప్పుడు మాకు అప్పుడు వయసులో చిన్న మేము 108 రోజులు తీసుకున్నాం, మీరు నమ్మరు.
చిన్నప్పుడే మేము మాకు 35 వయసులో 35 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తూ 105 రోజులు అక్కడ తీసుకున్నాం ఆంజనేయ స్వామి దీక్ష. ఆ మధ్యాహ్నం ఒక పూటే భోజనం, రాత్రి ఉదయం ఏముండదు, కింద నేల మీద పడుకోవడం, ఇట్లంతా దీక్ష చేసి ఇట్లంతా మనతో తరించకూడదు. ఉద్ధరేది ఆత్మనాత్మనం భగవద్గీతలో చెప్పి నువ్వు ఉద్ధరించుకో, తర్వాత అందరిని ఉద్ధరణ చేయడం భగవద్గీతలో చెప్పున్నారు. కాబట్టి మేము ఆ సంకల్పంతోనే ప్రతి ఒక్కరు మనం తరించకూడదు. మనం ఉన్నాం అనుకోండి, మేము చిన్న కుటీరం కట్టుకుంటాం, దాంట్లో ఒక ధ్యానం చేసి జపం చేసి తరించవచ్చు కదా. 10 మందిని తరింపు చేస్తే వాడు 10 మంది 100 మంది 100 మంది 1000 మంది 1,00,000 మందిలో ఎవరినో ఒకరు కొంచెం మారుతారనే ఉద్దేశం చేస్తేనే ఈ యొక్క దీక్షను ప్రచారం చేస్తూ అక్కడ విజయవాడలో కూడా మహానగరంలో మాకు అది ఏర్పాటు చేశారు వారు. అక్కడ వచ్చాము మేము. అక్కడ కూడా హనుమాన్ చాలీసా పారాయణం సమిష్టిగా లేడీస్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇవాళ నా మహానగరాలు ఎక్కడ చూసినా హనుమాన్ చాలీసా లేడీసే ఎక్కువ ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ ఇవన్నీ చాలా చేస్తున్నారు. అట్లే మేమున్న ప్రాంతంలో కూడా నగిరిలో కూడా ఒక భక్తుడు ఒక 100 మందిని తయారు చేశారు. నగిరిలో రౌడీజం అంతా అనేక రకాలైనటువంటి మనస్తత్వాలమ్మా. ఆ ఏరియాలో కూడా అందరూ కూడా మంచి మార్గంలో ఈ హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణ, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా అనార్గాలు చెప్తున్నారు. మన హనుమాన్ జయంతి రోజు నగిరి ప్రోగ్రాంలో పెట్టాము. అక్కడ మేము ప్రతిష్ఠ చేసాం. ఒక ఇంతకుముందు 20 సంవత్సరం జరిగింది మన వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవంలో 20 మంది హనుమాన్ చాలీసా అనార్గాలను చెప్తున్నారు. స్త్రీలు 105 సార్లు తెల్లారితో 5 గంటలకు స్టార్ట్ చేసి 11 గంటలకు 6 అవర్స్ అవుతుందన్నమాట. 6 గంటలు పడుతుంది. అనార్గళంగా చెప్తున్నారు. సుందరాకాండ పారాయణ అంటే స్త్రీలు దీనికేముంది మహత్తరమైన శక్తి. ఎవరంటే మాతృదేవోభవ పితృదేవోభవ. ముందు మనకు తల్లి జన్మించినటువంటి తల్లి తండ్రే. కాబట్టి వారు అడుగు జాడలో మన నడిస్తే చాలు. అదేవిధంగా మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కూడా అందరిని కూడా మేము చెప్పేది అందరికీ కూడా అదే చెప్పుకుంటాం. మీరందరూ కూడా మంచి భక్తి మార్గంలో ఉండి మన పిల్లలు మంచి మార్గాన్ని ఎన్నుకోమని చెప్పండి, వాళ్ళకి మంచిగా ఏర్పాటు చేయమని కూడా మేము చెప్తూనే ఉంటాం. కాబట్టి అట్లా చేస్తూ దీక్ష మన విజయవాడలో ఒక ఆశ్రమాన్ని ఇచ్చారు. అక్కడ కూడా ఇదే విధంగా రోజు హవనం చేస్తాం. ఓం శ్రీరామదూతాయ స్వాహ. ఎందుకంటే దీనికి మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని అందరూ పలకలేరు కదా, ఈ యొక్క స్పర్శం లేకుండా. కాబట్టి ఓం శ్రీరామదూతాయ స్వాహ అనే మంత్రంతో స్వాహాకారాలు చెప్తూ రాముల వారిని ముందు ప్రార్థన చేసుకొని తర్వాత హనుమంతుడితో ఈ కార్యక్రమం చేస్తూ తిరిగి ఎక్కడైనా సరే మనం ఈ మధ్యలోనే మన తాడువంతు వచ్చాము. తాడువంతులో మేము 91, 88 వచ్చాము. అక్కడ వెళ్ళి జరగడం జరిగింది. వాటిని దర్శనం, స్వామివారిని దర్శనం చేసుకున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే మన శరీరం వెళ్ళిపోయినా పర్వాలా, మాకు శరీరం ఉండాల్సింది. ఇంకేం కోరికలు, మాకేం సంపాదించాలి, దేనికోసం సంపాదించాలి? ఏమైంది? ఇది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు మనం చూస్తున్నాం. 4 యుగాల్లో ఉన్నటువంటి ఇది ఏమో కృతయుగం ఒక పాదం 4 పాదాలతో నడిచింది. రెండోది 3 పాదాలు, మళ్ళీ 2, మళ్ళీ 1. ఈ ఒకటి కూడా సక్రమం జరగలేదంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన మనస్తత్వాలతో ఈర్ష, ద్వేషం, అసూయ మానవుడు దీంట్లోనే పతనం అయిపోతున్నాడు. మన దేనికోసం జన్మించిన కారణం లేదు. అసలు ఇదే మనకు టీవీలు ఆనందం, ఇదే ఆనందం అయిపోతే ఎప్పుడు వెళ్ళి తెలుసుకుంటారు. అందువల్లనే మేము ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని అన్ని గ్రామాల్లో వెళ్ళి ప్రతి విలేజ్లో కూడా వెళ్ళి అక్కడంతా కూడా ఈ దీక్ష అందరికీ కూడా దీక్ష ఇచ్చి మీరంతా మంచి మార్గంలో ఉండని సంకల్పంతో ఈ యొక్క దీక్షను ప్రవేశపెట్టాం. అందుకే ఈ మధ్యలో విశాఖపట్నంలో మేము గోవిందరావు అనే ఒక భక్తుడి ఇంట్లో అక్కడ వాళ్ళది ఇది ఉంది. అక్కడ ఆహారం దీన్ని సముద్రం ఒడ్డున అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసి అక్కడ హనుమాన్ చాలీసా శ్రీ పంచమికి ప్రారంభం చేసి మొత్తం హనుమాన్ జయంతి వరకు టోటల్గా జరగాలనే సంకల్పంతో విజయవాడ మహానగరం ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి దీక్షలు చేస్తూ మనం పూర్ణాహుతి మన విజయవాడలో చేసుకున్నాం. అట్లే మనం తాడువంతు వచ్చి ఆంజనేయ స్వామిని కూడా దర్శింపజేయాలని వారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లా దీనికంతా కూడా మాకు వేద పండితులు వేరే చూస్తుంటారు. వారు చిన్నప్పటి నుంచి కూడా ఒక భక్తి మార్గంలో ఎన్నుకొని ఏంటంటే ఈ వయసులో ఎట్లుంటాలి, వయసు ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని ఇవన్నీ అట్లా ఉంటారు కదా. ఉండినా మనకు ఆ యొక్క ఈ లైన్లో ఆయన ఏర్పాటు చేసాం. తదంతో ఆశ్రమాన్ని కూడా ఆ వారే నడిపేటి ఎవరిది నడిపేవారు ఉండినా నడుచువారు కలరు. అంతే కదమ్మా, నడిపేవారు ఉండినా నడుచువారు కలరు. ఇంకోటి ఏంటంటే మాకు చెప్పినటువంటి మా గురువు మలయాళ స్వామి చదువుకున్నాం కాబట్టి విద్యా తపోభ్యాం పూతాత్మ తపసా కిల్పిషం మంతి విద్యామృతమస్తుతే అహింసా పరమోధర్మ. సోమరుడు కచ్చటను మోక్షము లేదు, సోమరుడు కచ్చటను మోక్షం లేదని చెప్పేవారు మేము. అక్కడ మాకు నేర్పించారు అట్లా. తర్వాత ఇంకోటి అంటే పురోవృద్ధిని కారు పూర్వవృత్తాంతాన్ని మరవకూడదు, పురోవృద్ధిని కోరువారు పూర్వవృత్తాంతాన్ని మరవకూడదు. దయగల హృదయమే భగవన్ నిలయం. ఇప్పుడు చేయవలసిన పనిని అప్పుడు చేయవాడు ప్రకృతి నుండి విముక్తుడగును అని చదువుకున్నాం. కాబట్టి ఇదన్నీ మేము అందరూ ప్రబోధిస్తాం, అందరూ చెప్తూ ఉంటాం. అందరూ జాగ్రత్త సుమా, మనం వచ్చింది అసలు దేనికోసం వచ్చాం, చేయవలసిందే. మనం పుట్టిన దానికి మీరు భార్యకు పిల్లలకు మీరు ఏం చేయాలి అదన్నీ చేయండి, మీ ధర్మం. అసలు దేనికోసం జన్మించాం, అసలు కారణాన్ని తెలుసుకోవాలని మేము ఇవన్నీ చేస్తూ ఎట్లయినా సరే మనం ఇంకా మన శరీరం మాకు శరీరంతో పనిలే,
శరీరం వెళ్ళిపోయినా పర్వాలేదు, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం, మాకు ఆనందం ఎప్పుడు వస్తుందంటే మాకు మంచి జనం అంతా మంచి బాగా ఆనందం భగవంతుని పోగొడుతూ మంచి ప్రోగ్రాం జరుగుతుంటే మాకు అప్పుడు ఆనందం వస్తుంది. శరీరం వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు, మనకి ఎప్పుడు శరీరం వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎందుకు ఇంక శరీరం దానికి. అందువల్ల ప్రతి మానవుడు ఈర్ష్యాద్వేషంతో అసూతో దేనికో ఏ పతనం అయిపోతున్నాడు. మనం దేన్ని అట్లే ఇదే పని వేరేం లేదు. ఇంకా ఇట్లంతా చేస్తూ ఇట్లంతా తిరిగి ఆఖరిలో మా ఉద్దేశం ఏంటంటే ఆశ్రమాన్ని స్థాపించాము. తర్వాత ఎప్పుడు ఇది ఎక్కడ పోతుందో ఎక్కడ రాలిపోతుందో ఎవరికి తెలియదు. అందువల్ల ఇవాళ మీకు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఇంకొకటి కూడా, ఒకప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏమంటే చంద్రుని ఎందుకు పెట్టుకోవాలి, చంద్రుని దేని దానివల్ల ఇదేమిటి అంటే, ఒకప్పుడు సీతమ్మ వారు నొదుట సింధూరాన్ని ధరిస్తూ ఉండేవారు. అప్పుడు దీన్ని ఆంజనేయ స్వామి వారు గ్రహించారు. ఎవరు గమనించారు? ఆంజనేయ స్వామి వారు అమ్మవారు నొదుట సింధూరం పెట్టుకుని గమనించారు. అమ్మ జగన్మాత, ఈ నొదుట సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారని ఒక ప్రశ్న వేశారు. అప్పుడు అమ్మ చెప్పింది, ఆయన హనుమంత, ఆ రామచంద్ర ప్రభు యొక్క ఆయన యొక్క ఆయుష్ ప్రమాణం పెరగాలి, ఆయన ప్రేమ నిరంతరం ఉండాలి అనే సంకల్పంతో నేను ఈ యొక్క నొదుట సింధూరాన్ని ధరిస్తున్నానని చెప్పండి. సరే అమ్మ చెప్పడం ఆలస్యం. ఇంకా స్వామివారంటే సామాన్యుడా, ఆయన యొక్క శాస్త్రం చూపించాలి కదా. వెంటనే ఏం చేసిందంటే ఒక బజార్కి వెళ్ళారు. ఆ రోజులో రైతులు ఉండేవాళ్ళు కదా, బజార్లో అంగళ్ళు ఉండేది కదా ఆ రోజుల్లో. అప్పుడు వెళ్ళి ఒక వర్తకుడి దగ్గర వెళ్ళి, అయ్యా నాకు ఒక బస్తా సింధూరం కావాలన్నారు. సరే స్వామివారు వచ్చి అడుగుతున్నారంటే లేదంటారా, తీసుకోండి స్వామి, మీకు ఏం కావాలో తీసుకోండి. ఒక బస్తా తీసుకున్నారు. దాన్ని నువ్వుల నూనెతో కలపాలి. ఎప్పుడు కూడా సింధూరాన్ని నువ్వుల నూనెతో కలుపుతారు. సరే సరే అని చెప్పేసి ఆయన ఏం చేసింది, ఒక డ్రమ్ములో వేసి బాగా కలిపి దాంట్లో దిగి మొత్తం మునిగిపోయారు. ఎవరు? ఆంజనేయ స్వామి వారు తన శరీరం ఒళ్ళు వీళ్ళు మొత్తం మునిగి మనకు తీసుకొని అక్కడి నుంచి ఏం చేశారు, రామచంద్ర ప్రభు ఉన్నటువంటి రామ దర్బార్లో అనేక మహాత్ములు సాధు పొంగలు ఉన్న సమయంలో స్వామివారు అక్కడికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత అని నామం చెప్పుకుంటూ అక్కడికి వెళ్తున్నారు. సరే వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దీంట్లో ఏంటో అంతరార్థం ఉందని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది మొదలే ఆంజనేయ స్వామి కోతి కదా, ఆయన చేష్టలు చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. సరే ఇదన్నీ అక్కడ ఉన్నటువంటి రామచంద్ర ప్రభు అన్ని గమనిస్తున్నారు. చూశారు. హే హనుమ, ఏంటి నాయన ఈ వేషం అన్నారు. అంటే రామచంద్ర ప్రభుకు తెలియదా ఏంటి? ఆయన తెలియదు ఏమి, సర్వాంతర్యామ పరమాత్మ ఏమా. సరే అప్పుడు స్వామివారు అడిగినప్పుడు ఆంజనేయ స్వామి చెప్పారు, ఏం లేదు స్వామి, మీ దగ్గర మేము ఎంతో కాలం సేవ చేశాము, మీరు చెప్పినటువంటి రహస్యాన్ని అమ్మ నాకు చెప్పేసింది అని అన్నారు. సరే అప్పుడు స్వామివారు చెప్పారు, ఏంటైనా ఆ రహస్యాన్ని ఏం రహస్యం అంటే, అప్పుడు ఏం లేదు, అమ్మ నొదుట సింధూరాన్ని ధరిస్తున్న సమయంలో నేను అమ్మను అడిగాను, అమ్మ నొదుట ఎందుకు సింధూరం ధరిస్తున్నారని అడిగితే అమ్మ చెప్పారు, ఆ రామచంద్ర ప్రభు యొక్క ప్రేమ నిరంతరం ఉండాలి, ఆయన ఆయుష్ ప్రమాణం పెరగాలి అని దీంతోనే పెట్టుకుంటాను. అందువల్ల నా శరీరాన్ని నేను త్యాగం చేశాను. అప్పుడు ఆంజనేయ స్వామివారు కబుర్లు పెడుతుంటారు. అవును, విధంగా ఆనంద భాష వచ్చేస్తుంది అనమాట, అనుకోకుండా. అప్పుడు చెప్తారు. అందువల్ల దాన్ని గ్రహించాల్సింది ఏంటంటే, సీతమ్మవారు నొదురు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రజల్లో కూడా ఈ స్త్రీలు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. అంటే అమ్మవారు ఎందుకు పెట్టుకున్నారు, దేనివల్ల అని ఎవరికి వాళ్ళుగా, అందుకే నొదురు సింధూరం పెట్టుకోమంటాం. ఎవరైనా సరే పెట్టుకోవచ్చు, తప్పేమో. దీంట్లో వీడియో వాళ్ళు పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు. దీంట్లో కుల మత భేదాలు లేవమ్మా. దీంట్లో మాత్రం అది చాలా మంది పెట్టుకుంటున్నాను, చూసాం మేము కూడా. కాబట్టి అట్లా జరిగింది సీతమ్మవారు దీంట్లో ఆంజనేయ స్వామి యొక్క ఇది. గురుగారు, మీరు హనుమంతుని వారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఇప్పుడున్న రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇలా హనుమాన్ వైపు, అంటే ఇలా భక్తి వైపు మళ్ళాలంటే ఏం చెయ్యాలంటారు? అసలు ఎలాంటి సూచనలు ఇవ్వాలి వాళ్ళకి మీ తరపున? అంటే మీరు చాలా చూస్తుంటారు, చాలా మందిని మార్చి ఉంటారు కదా. ఇప్పుడున్న రోజుల్లో పిల్లల దగ్గర నుంచే స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు పెద్దవారు అయ్యేసరికి ఇలాగే ఉంటారు కాబట్టి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు వారికి? అందుకే మన పిల్లల్ని మొట్టమొదట ఒక భక్తి మార్గం తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి తయారు చేయాలి. ఇప్పుడు చెట్టు వంగపోతే మానవ వంగుతుందా? అదేవిధంగా మన పిల్లల్ని మన దీంట్లో, అందుకే చెప్తున్నాను, ప్రతి ఇంట్లో కూడా మీరు ఏమైనా సరే విష్ణు సహస్రనామం పని చేయండి, హనుమాన్ చాలీసా చేయండి, మన పిల్లల్ని భక్తి మార్గం తీసుకురండి. అప్పుడే మీరు రేపు భవిష్యత్తులో వాళ్ళు మీరు చెప్పిన బట్టి వినాలంటే మీరు ఇప్పటి నుంచి తయారు చేయాలి. పిల్లలు చాలామంది అండి, ఇప్పుడు తెలంగాణలో నేను చూస్తున్నాం, చాలామంది వాళ్ళ కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామి దీక్ష చూశారండి. తెలంగాణలో చూసాం మేము,
ఎవరు చిన్న పిల్లలు అవును. వాళ్ళ కుటుంబం మొత్తం భార్య పిల్లలు అన్నీ ఒక విశ్వాసం, ఒక నమ్మకం. భగవంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మదోగత అజాఢ్యం వాక్పటుత్వంగా నమస్మరణం. అన్ని వరాలు ఇచ్చినటువంటి వాడు భగవంతుడు. ఎవరు? ఆంజనేయ స్వామి. అదే బుద్ధి, బలం, యశస్సు, యమ్మ ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ద్వారా వస్తుంది. కాబట్టి అందరూ కూడా మేము ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయండి, మీకున్న కష్టాలు తొలగిపోతుంది. మీకు చదువు రావాలన్నా కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రదర్శన చేయమని చెప్తాము. ఆ యొక్క దీక్ష తీసుకుంటాం. మీకున్న దూర అలవాట్లు చాలామంది ఇప్పుడు ఈ చదువు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ పాన్ పరాకు, గుట్కాలు ఇవన్నీ కూడా దురలవాట్లకు అలవాటు పడిపోతున్నారు. పడిపోతున్నారు. ఈ దీక్ష ద్వారా చాలా మంది ఈ యొక్క దీక్ష మారిపోయారమ్మా. మేము ఈ యొక్క దీక్ష చూస్తున్నాం మేము. అంటే ప్రపంచంలో ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం ఆంజనేయ స్వామి యొక్క ఇది నిండిపోయింది. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇప్పుడు పూర్వం తక్కువ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి విగ్రహం. ఏమండి, ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి వారు, ఎక్కడ చూసినా చూస్తుంటే స్వామివారు ఎన్ని కనబడుతున్నారు. అందువల్ల భగవంతుడు కూడా మాకు చెప్పారు కదా, ఇందుగలడందు లేదని సందేహములో చక్రి సర్వోపగతం ఎందెందు చూసి అందందేగల దానవాగ్రహం అంటే ప్రహ్లాద స్వామి చెప్పారు కదా. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఈ మాట విన్నారో అప్పుడు ఈయన ఏం చేసినట్టే హిరణ్యకశిపుడు కొడుకును బాగా చూశారు కదా, కొడుకు బాగా చెప్పాడు ఆయనకు. వాడు వినలా. వాడు ఎప్పుడు నారాయణ అంటే వాడు నమో హిరణ్యకశిపాయ అని చెప్పమంటూ ఉంటాడు. అప్పుడు స్వామివారు వాడికి చెప్పారు, ఈయన ఏమి స్తంభంలో ఉన్నాడని అడిగాడు. ఎవరిని అడిగాడు? మన వెళ్ళిపోయే టైం ఉంది. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? చూశాడు, వీడు ఎక్కడ చూసి ఎక్కడ అడుగుతుందో తెలియదు. అప్పుడే ఇందుగలడందు లేదని సందేహం వలదు చక్రి సర్వోపగతం ఎందెందు వెదకి చూసిన అందందే గల దానవుడు అంటే అంటే ఆయన సర్వాంతరం పరమాత్మ. ఊరు వీడు ఎక్కడ అడుగు తెలుసు, సర్వాంతం అన్నింటిలో నిండి ఉన్నాడు. వీడు ఎక్కడ అడుగు తెలుసు దుర్మార్గుడు అని ఆ స్తంభంలో ఉన్నట్టు అప్పుడు రావడం స్వామివారు చేయడం జరిగింది. సరే, కృతయుగంలో నరసింహ అవతారంలో హిరణ్యాక్షుని సంహారం చేయడం జరిగింది. ఆ సమయంలో అప్పుడు వాడు పక్కపక్క నవ్వినాడు. ఏమయ్యా, నేను నరమానవుణ్ణి, నువ్వు 10 చేతులు సింహరూపంలో వచ్చి నన్ను సంహారం చేస్తున్నావు. అది కాదు నీ యొక్క వీరత్వం. నేను మరి జన్మలో 10 తలలు 20 చేతులుగా జన్మిస్తాను. నువ్వు సామాన్య మానవుడికి జన్మించి నన్ను సంహారం చేస్తే నేను వీరుడు అని ఒప్పుకుంటావు. ఆడే హిరణ్యకశిపుడు ఇక రాముల వారు ఇక్కడ ఏమా. కాబట్టి జన్మాంతరులు ఏదైనా సరే అందరూ అడుగుతుంటారు, స్వామి మేము భగవంతుని ధ్యానం చేస్తున్నాం, మేము అన్ని దేవతలు మొక్కుతున్నాం, మాకే కష్టాలు వస్తుందని చెప్తున్నారు. అంటే పూర్వజన్మల కర్మ మనం దానికి ఎవరు ఏం చేయలేరు. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మొలుస్తుంది. అవును. కాబట్టి మనం పూర్వజన్మలో ఏం పాపం చేసామో ఆ జన్మను అనుసరించి ఇప్పుడు మనం జన్మిస్తుంటాం. కాబట్టి ఏ జన్మలో మీరు అందరూ మంచి మార్గంలో ఉండి మంచి తరించండి. మనం చూస్తున్నాం కదా, అనేక రకాలైన దురలవాటుతో మానవుడు ఇదైపోతున్నాడు. ఈ త్రాగుడు వల్ల అనేక మంది నాశనం అయిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు కనీసం ఒక జ్ఞానం ఉండదు. ఏమరా, మనకు భార్య ఉంది, మనం నమ్ముకొని మన పిల్లలు ఉన్నారు, మనం పోతే మన తండ్రిని చెప్పుకునే యోగ్యత కూడా లేకుండా ఉన్నది కదా. మరి ఎట్లా అనేసి వాళ్ళకి ఆ యొక్క ఇదే లేదు. వాళ్ళ ఆనందం అదే అనమాట. సాయంత్రం తాగడం, ఆనందంగా ఉండడం. వాళ్ళు పోతే వీళ్ళు బాధలు వాళ్ళు పడతారు అక్కడ. అట్లంతా ఉంది. కాబట్టి దీనికంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క ప్రధానంగా దీక్ష ద్వారా మీరు ఏ దీక్ష చేయండి, ఒక పెరుమాళ దీక్ష చేయండి. ఇప్పుడు సమాజంలో ఎట్లయిపోయిందంటే దీక్ష అనేది పూర్వంలో భయభక్తులతో జరిగే దీక్ష ఇవాళ లెక్క లేకుండా పుష్టి. ఏమా, ముందు మండలం రోజు దీక్ష అంటే నియమం వాళ్ళని కరెక్ట్ పాటించేవారు. ఏ యొక్క దుస్తులు ధరించాలి. ఇప్పుడు పెరుమాళ్ అనుకోండి, వారికి పసుపు, ఇది మన అయ్యప్ప స్వామి నలుపు, తర్వాత ఈయన ఆంజనేయ స్వామి అంటే చందూరం. ఇట్లంతా ఈ దీక్ష ఏం చేశారంటే ఆఖరిలో వారు ఇష్టం ఒకే రోజు, ఆ రోజు మాలేసం, ఆ రోజు పరిగెత్తడం. అమ్మా, ఎవరు చేయమన్నారు? ఆయన చేయమన్నాడా? నేను నియమాలు లేకున్నప్పుడు ఎందుకండి? పూర్తిగా నియమాలే ఉండవు మా వాళ్ళ దగ్గర. అనేక అలవాట్లు, సిగరెట్ తాగేవాడు, హోటల్ తినేవాడు, అక్కడ తినేవాడు, ఇక్కడ తినేవాడు. ఎందుకు దీక్ష ఎవరు చేయమన్నారు? మేము అదే అంటుంటాం. దీక్ష నియమాలు లేకపోతే మీరు చేసిందా వృధా. దీక్షను బాగా నియమాలతో చేసినట్టు అప్పుడు భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడని మేము చెప్తూనే ఉంటాము. ఓకే, హనుమాన్ జన్మ కథలో అంజనాదేవి మరియు వాయుదేవుని యొక్క పాత్ర గురించి వివరిస్తారా? అట్లమ్మా, ఆంజనేయ స్వామి వారు ఈ వాయుకుమారుడు అని చెప్తుంటాం కదా. అవును, వాయుకుమారుడు. ఈయన అంజనాదేవికి జన్మించినటువంటి వాడే ఆంజనేయ స్వామి. అవును. ఒకప్పుడు ఈయన సూర్యుడు ఈయన చూసి ఆయన పండు అని అక్కడ వెళ్తుంటాడు. అవును కదా, ఆకాశానికి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, కాలిన వల్ల ఇక్కడ ఆయనకు ఇదైంది, సొట్టబడింది కాలింది. అవునా కదా. అవునవును. అందువల్ల ఆంజనేయ స్వామి యొక్క విషయం చెప్పాలంటే సుందరాకాండలో ఆయన గురించి చెప్పాల్సిన పని మొత్తం ఆయనదే. ఏమా, సుందరాకాండలో ఆయన గురించి చెప్పాలంటే హనుమంతుడే దీనికి ఎంత కారణం. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా
మేము ఏంటంటే మాకు ఈ యొక్క భావోద్వేగానికి గురవుతున్నారు బాగా లీనమయ్యి. జన్మ ఇది వెళ్ళిపోతున్న వాస్తవం ఇది. మనం అసలు మనం దేనికోసం జన్మించామనే కారణం అదే మాకు అనిపిస్తుంది. ఇంకా మేము అనుకుందంటే అసలు మనకు ఇంకా కొన్ని పని చేసేసి పూర్తిగా శరీరాన్ని భగవంతు కైంకర్యం చేసి మౌనంగా ఉండి శరీరం వదలడం ఒక నిర్ణయం చేసుకుంటారు. చాలా ఇంతవరకు మనం ఎంతో ఎక్కడ మనం దొరకలేదు, ఎవరికి ఇది పడలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, మనం ఇబ్బంది పడకుండా ఈ వయసు మాకు 76 జరుగుతుంది మా వయసు. ఇప్పుడు ఈ 76 వరకు మాకు ఇబ్బంది లేదు, మంచిగా జరుగుతుంది. ఒక చిన్న మాట గురువు గారు, ఇప్పుడు హనుమంతుల వారిని చూసి ఇప్పుడున్న వారు నేర్చుకోవాల్సినవి ఏమిటి, ఎలాంటివి నేర్చుకోవాలంటారు? ఇప్పుడు ఏదైనా సరే వదరంగా వాచకం అంటారు, అవునా కదా? మనం ముందు నడవాలంటే 1వ క్లాస్ 2వ క్లాస్ ఇట్లా పోతేనే కదా, ఒకేసారి డైరెక్ట్ వెళ్ళిపోవడం కుదరదు కదా. కాబట్టి ముందు కూడా ఆంజనేయ స్వామి మనం ఇప్పుడు చాలా మంది పర్వాలా మన యూత్ లో చాలా మంది కూడా ఆంజనేయ స్వామి యొక్క దీక్షలు చేస్తున్నారు, ఆ యొక్క మంత్రాలను పఠిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇలా చేయడం జరుగుతుందమ్మా. ఇది ధన్యవాదాలు గురువు గారు, మంచి వివరాలు అందించారు. అసలు మిమ్మల్ని కలుసుకోవడం చాలా మాకు తెలిసిన దాంట్లో హ్యాపీ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. మాకు తెలిసిన దాంట్లో మేము చెప్పడం జరిగింది. ఆయన పలికించాడు, మేము పలికాం, అవునా కదా? మనం చెప్పడం ఏమిటి, ఆయన పలికిస్తే మేము పలుకుతున్నాం, అంతే కదా. అందువల్ల మీ మాటల ద్వారానే అర్థమవుతుంది మీతో అసలు హనుమంతుల వారితో మీరు ఎంత అనుబంధంగా ఉన్నారు. ఒక భక్తి అంటే యాక్చువల్ గా హనుమంతుల వారు రాముల వారిని గుండెల్లో పెట్టుకుంటే మీరు హనుమంతుల వారిని గుండెల్లో పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది మీ మాటల్లోనే. అంతే కదమ్మా. చాలా సంతోషం గురువు గారు, ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మంచి వివరాలు అందించారు. అనేక మంగళాశాసనం పాపం అందరికీ కూడా మన కోసం చేసుకోవాలి. భూమండలే చరాచర ప్రాణి కోటినాం క్షమ సిద్ధ్యర్థం సంకల్పంలో చెప్పేస్తాం. మనం ఒకరి కోసం కదా, భూమండలే చరాచర ప్రాణి అన్ని ప్రాణులు 84 కోట్ల జీవరాశుల్లో మానవ జనం ఉత్తమైంది అంటున్నారు. కాబట్టి ప్రతి జీవి కూడా అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు అనే కార్యక్రమాన్ని మేము తలపడడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని ఆచరించి మీరందరూ కూడా ఇది కావాల్సిందిగా తెలియజేస్తూ జై హనుమాన్, జై హనుమాన్. ధన్యవాదాలు గురుగారు.